జాజుల శ్రీనయ్య, గ్రామం గోరంకల్పల్లి, మండలం నెక్రెకల్, జిల్లా నల్గొండ, రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు గత పరిపాలన 10 సంవత్సరాల లోపల కేసీఆర్ పరిపాలన అతి పేద రైతులకు కానీ ఎవరికి కానీ ఉపయోగం అనేది శూన్యమైపోయింది. ఒక దళిత బంధు అని ఇచ్చిన వాళ్ళకు ఏ గ్రామంలో కానీ మా గ్రామంలో కానీ ఎక్కడ చుట్టుపట్టు గ్రామాలలో కూడా దళిత బంధు అని చెప్పిండు. ఆ దళిత బంధు ఎవరికి లేదు. బీసీ బంధు అన్నాడు. బీసీ బంధుతో ఏం ప్రయోగం లేదు. అక్కడ కూడా ఏం రాలే. ఆశలు పెట్టి 10 సంవత్సరాలు జనాలు అవకతవకలకు గురయ్యారు. ఆ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ విద్యార్థులు 1200-1400 మంది విద్యార్థులు మరణమైనా కూడా వారికి ఎలాంటిది వాళ్ళ కుటుంబాలకు సహకారం కేసీఆర్ ప్రభుత్వం ఉద్యమకారులని నిట్టేలా ముంచింది. ఆ తర్వాత ఇప్పుడు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులను గుర్తింపు చేసి ఈ ప్రభుత్వం 6 గ్యారంటీలల్లా ఒక తెలంగాణ ఉద్యమకారులను కూడా గుర్తింపు చేసి అందులో తీసుకుర్రు. వాళ్ళకి 250 గజాల భూమి కూడా ఇస్తాని ఈ ప్రభుత్వం చెప్పింది, కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. మరి అదే విధంగా ఒక రైతు బంధు, ఆ రైతు బంధు అయ్యింది లేదు, పోయింది లేదు. 24 గంటల సప్లై కరెంట్ అన్నాడు. రైతులకు 24 గంటల కరెంటు కూడా లేదు. ఇవన్నీ ఈ ప్రభుత్వంలో కరెక్టు లేవని 6 గ్యారంటీలు ఇచ్చి మేము కరెక్టు పరిపాలన, ఆ రోజు ఇందిరాగాంధీ ఇచ్చిన ఇండ్లే డబుల్ బెడ్రూమ్ ఇల్లు, ఈయన డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు. మా గ్రామంలో కానీ చుట్టుపట్టు ఏరియాలో కానీ ఎక్కడైనా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కూడా ఒక ఇల్లు రాలేదు. దళిత బంధు అన్నాడు, దళిత బంధు రాలే. ఈ దళితునికి 3 ఎకరాల భూమి అన్నాడు, అది లేదు. నిరుద్యోగ సమస్య, విద్యార్థులకు చదువుకున్న వారికి ఉద్యోగాలు అన్నాడు, ఉద్యోగాలు లేవు. ఎయ్యి చెప్పినా కూడా ఎయ్యి లేకుంటూ 10 సంవత్సరాలు కాల కడిపి పోయిండు. రైతులు కానీ పేద ప్రజలు కానీ అడ్డు తిరిగి ఈరోజు మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మనకు అప్పుడు ఇందిరాగాంధీ రాజశేఖర్ రెడ్డి పరిపాలన సస్యశ్యామలంగా మంచిగా జరిగింది. రైతులకు 24 గంటల కరెంటు, ఒకటేసారి రైతు చేసిన బాకీలు బ్యాంకులల్లో రుణమాఫీ ఫస్టే చేసిండు. రుణమాఫీ చేస్తాని ఈ ప్రభుత్వం చేయలేదు. మళ్ళీ అప్పుడు రాజశేఖర రెడ్డి చేసినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు కూడా ఈ 6 గ్యారంటీలకు కట్టుబడి ఉంటుంది అని ప్రతి ఒక్కరూ జనం అత్యధిక మెజార్టీతో, ఒక ఎమ్మెల్యే గెలిచే స్థానం ఓట్ల కన్నా రెట్టింపు ఓట్లతో మెజార్టీతో అత్యధికంగా చెయ్యి గుర్తుకు ఓటేయాలి. మనం కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకురావాలి, మళ్ళా ఇంద్రమ్మ రాజ్యం రావాలి అని ప్రతి ఒక్కరి గుండెల్లో ఈ 6 గ్యారంటీలు కూడా కావాలన్న ఉద్దేశంగా చేసిర్రు. అదే గవర్నమెంటుగా ఇప్పుడు 6 గ్యారంటీలల్లా మన కాంగ్రెస్ ప్రభుత్వం 2 గ్యారంటీలని అమలు చేసింది. అతి త్వరలో మళ్ళీ ఒక 3 నెలలంటే 90 రోజులు లోపులనే కతిమ 4 గ్యారంటీలు ముందు తెచ్చి పెట్టడానికి సిద్ధంగా ఉంది. ఆయన 10 సంవత్సరాలు చేయలేదు గవర్నమెంటు, కానీ ఇప్పుడు 3 నెలలు కాకతోలిగిన నెలకు చేస్తావా అని అహంకారంతో ఒక కేటీఆర్ అహంకారం మాటలతోటే ఈ జనాలకు ఒక భయ ఆందోళనతోటే జనం బాగా బుద్ధి చెప్పి ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిర్రు. రేవంత్ రెడ్డి గారు శ్రమపడి ప్రతి జిల్లా, ప్రతి మండలం ఏరియాలో చుట్టూ తిరిగి ఒక గవర్నమెంట్ని, కాంగ్రెస్ గవర్నమెంట్ని ప్రతి ఒక్క కార్యకర్త, కాంగ్రెస్ కార్యకర్త కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఈరోజు గవర్నమెంటు చేజిక్కించుకుర్రు. ఈ చేస్తున్న పనులు కూడా ప్రతి ఒక్క 6 గ్యారంటీలని ప్రతి ఒక్కటి కూడా 3 నెలల లోపలనే అన్నీ అవుతాయి. ప్రజలు మాత్రం 6 గ్యారంటీల కోసం ఇబ్బందుల పాలు కావద్దు, ఇబ్బంది పడవలసిన అవసరం కూడా లేదు. మేము
ఆ గ్యారంటీలు చేస్తామని పక్కా చెప్తుర్రు. అందుకోసం మన పేద ప్రజలకు అండగా తోడుగా ఉండేది మన కాంగ్రెస్ పార్టీ చేయి గుర్తే. రేపు జరగబోయే పార్లమెంటు ఎలక్షన్లో కూడా మనకు అత్యధికంగా గెలిచిన ఎంపీ స్థానాలలో ఒక 10-12 స్థానాలు కావాలని మన గవర్నమెంటు మళ్ళీ కేంద్రముల ఎట్టి పరిస్థితుల కూటమితోటైనా మన రాహుల్ గాంధీ గారు ఖచ్చితంగా ప్రధాని కావాలి అని సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారిని ప్రయత్నంలో పాదయాత్రతో వాళ్ళు తిరుగుతుర్రు. అందుకోసం మన రేవంత్ రెడ్డి గారు మన కానించి కూడా 12-10 ఎంపీలు మనం కూడా మన రాష్ట్రం నుంచి గెలుస్తున్నాం. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 2 ఎంపీ స్థానాలు కాంగ్రెస్ స్థానం గెలవబోతుంది. అందులో ఎలాంటి అభ్యంతరం లేదు. మరి కాంగ్రెస్ పార్టీ చేసే పనుల విషయంలో మాట అంటే మాట మీదనే కట్టుబడి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పనులు చేయడానికి సిద్ధంగా ఉంటుంది, చేస్తుంది. ఇప్పుడు మనకు జరగబోయే పార్లమెంటు ఎన్నికల కూడా మనం విజయం సాధిస్తాం. మనకు అదేవిధంగా నెక్కరెకల్ నియోజకవర్గంలో గతంలో కాంగ్రెస్ పరిపాలన ఎప్పుడైనా కాంగ్రెస్ జెండా నెక్కరెకల్లు ఎగురుతుంది. ఒట్టిమర్తి రాఘవరెడ్డి సిపిఎం పార్టీ నుంచి గెలిచి వరుసగా గెలుచుకుంటూ పోయినాక ఆ సిపిఎం కంచుకోటని కాంగ్రెసే పక్కకు తీసి అతని కాదని సిపిఎం కోటలో గెలిచిన కాంగ్రెసే గెలుచుకుంటూ వస్తుంది. ఒక ఉద్యమం కోసమని ఒక్కసారి మార్పు జరిగితే అందులో ఏమైనా 5 సంవత్సరాలు ఏమాత్రం పనులు కాలేదు. మళ్ళీ అదే విధంగా మళ్ళీ కాంగ్రెస్ని గెలిపించుకోవడం, చిరుమతి లింగిని గెలిపేయడం వల్ల మళ్ళీ పార్టీ మారడం, పార్టీ అవతలికి పోయేసరికి మళ్ళీ డెవలప్మెంట్ మాత్రం ఏ ఊర్లో కానీ ఎక్కడ మండలంలో కానీ ఎక్కడ కానీ అరాచకాలతో చేసిండు. అరాచకాలను చూసి వేముల వీరేశం గారు ప్రతి ఊరు తిరిగి ప్రతి పేద ప్రజలని కానీ కరోనా విషయంలో ఇబ్బంది పడ్డోళ్ళని కానీ ఆపతుందన్న అంటే నేనున్నా అనుకుంటూ ప్రతి ఊరు, ప్రతి గ్రామం, ప్రతి ఇల్లు కడప దొక్కేసరికే ఆ జనానికి అభిమానం అనేది వ్యక్తిగతంగా ఎక్కువ పెరిగిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఎలక్షన్ రాగానే ఖచ్చితంగా కాంగ్రెస్ చేయి గుర్తు కోటేయాలి, కాంగ్రెస్ గెలవాలి, చేయి గుర్తు కోటేయాలి అనేది ప్రతి ఒక్కరికి గుండెలల్లా ఆశ కుట్కలాడి వేద్దామనేసరికి ఇది ప్లస్ వీరేశం అనే అభిమానం కరోనా విషయంలో బాగా తిరిగి ఇబ్బంది పడి ఉన్నోళ్ళకి అందరికి వచ్చి పాడేబట్టి పెనుగలు కూడా ఎత్తుకపోయిండు కాబట్టి అభిమానం ఎక్కువ పెరిగి కాంగ్రెస్ అభిమానం అనేది ఊటగైపోయింది. కాంగ్రెస్ అభిమానం సగం గెలిచే అభిమానం కాంగ్రెస్ గుర్తు, చేయి గుర్తు. దానితో పాటు వీరేశం అనే అభిమానం ఆపతుంటే ఆదుకుంటాడనే అభిమానం పెరిగి మన రాష్ట్రంలో అత్యధికంగా మెజార్టీ మన ఎమ్మెల్యే స్థానాలల్లో నెక్కరెకల్ నియోజకవర్గానికి అత్యధికంగా మెజార్టీ ఇచ్చి చేసిర్రు. ఇప్పుడు ఎమ్మెల్యే గారు కానీ నెక్కరెకల్ నియోజకవర్గంలో మెజార్టీ వచ్చిందంటే జెండా బట్టి కాంగ్రెస్ అని వ్యక్తులే వేసిన ఓట్లు కావు ఇవి. అవతలున్న వాళ్ళు కూడా కాంగ్రెస్ కావాలి, వీరేశం కావాలి అభిమానంతో, కాంగ్రెస్ అభిమానంతో వేయడం వల్ల నెక్కరెకల్ నియోజకవర్గంలో అత్యధికంగా మెజార్టీ వచ్చింది. అందుకోసం నాయకులు కానీ ఎమ్మెల్యే గారు కానీ గ్రామాలలో తిరిగే మేము కానీ ఓటేసింది 300 మందిని తిరిగినాం, మాకు 600 ఓట్లు వచ్చినాయి. ఎట్లా వచ్చినాయి? అవతలి వ్యక్తులు కూడా కాంగ్రెస్ అనే అభిమానంతో, ఎమ్మెల్యే గారు కావాలనే అభిమానంతో వేసారు. కాబట్టి ఇప్పటికైనా ఎమ్మెల్యే గారు కానీ మేము ఊర్లలో తిరిగే గ్రామ శాఖలో ఉన్న వాళ్ళం కానీ, గ్రామంలో ఉన్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు కానీ, మండలంలో ఉన్న వాళ్ళు కానీ అవతల వాళ్ళని కూడా ఇబ్బంది పెట్టకుంటూ వాళ్ళకు కానీ మనకు కానీ అందరికీ కలిపి పని చేసుకుంటూ కలిసి వస్తుంటే అందరినీ కలుపుకుంటూ పోయి ఒకరిని జనాన్ని పెంచుకు రేపు పార్లమెంట్లో ఎమ్మెల్యేలకు టోటల్గా వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా రెట్టింపు మెజార్టీతో పార్లమెంటు ఎంపీలకు మెజార్టీ ఇవ్వాలని ఎమ్మెల్యే గారు కూడా ప్రతి జిల్లాలో మనకు
అన్నిటికన్ని ఎమ్మెల్యేలు గెలిచినాం. ఒక్క ఎమ్మెల్యే ఏదో కొద్ది తేడాతో కొంచెం ఎక్కడనో అవకతవకలు జరిగి అక్కడున్న పార్టీగా పనిచేసిన వ్యక్తి కూడా చేయకపోవడం వల్లనే అక్కడ పాపం సూర్యాపేట నియోజకవర్గం అనేది దామోదర్ రెడ్డి గారు ఓడిపోవడం అనేది జరిగిపోయింది. కానీ లేకపోతే అక్కడ కూడా మనకు నల్లగొండ జిల్లా 12-12 అనే పేరు కొంచెం అక్కడ తేడా వచ్చేసి వెళ్ళిపోయింది. అయినా కూడా ఇప్పటికైనా ప్రతి ఒక్క ఎమ్మెల్యే నల్లగొండ డిస్టిక్లో ఎమ్మెల్యే గారు కానీ ఎవరు కానీ అందరినీ కలుపుకొని పార్టీగా పనిచేసి అవతల వ్యక్తులను కూడా ఇంకా తీసుకొచ్చి పెంచాలి. కానీ ఒకటే ముఖ్యమైన గమనిక, అది మనకు లీడర్షిప్ చేసి బీఆర్ఎస్ల 10 సంవత్సరాలు అరచకాలు సృష్టించి వారి ఇష్టారాజ్యంగా చేసి మా పార్టీలకు వస్తావా రావా అని కాంగ్రెస్ వాళ్ళని బెదిరించిన వ్యక్తులని మాత్రం దయచేసి పార్టీలకు అవమానించకుండా పేద ప్రజలని ఓటేసే హక్కున్న వాళ్ళందరినీ తీసుకోవాలి. వాళ్లకు మేము పడ్డ బాధ ఏంది, కాంగ్రెస్ వాళ్ళము 10 సంవత్సరాలు ఏమి ఇబ్బందులు పడ్డాం, మా బాధ అనేది ఏందో ఈ 5 సంవత్సరాలలో కూడా వాళ్ళు ఒక 6 నెలలు సంవత్సరం 2 సంవత్సరాలు వాళ్ళ బాధను చూపించిన తర్వాత అప్పుడు లీడర్లని అప్పుడు తీసుకోవాలి. ఇప్పుడు మాత్రం పేద ప్రజలను మాత్రం ఈరోజు ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వాళ్ళందరూ మనోళ్ళే, ఓటు వేసిన వాళ్ళు అనేది మనమే. కానీ ఓటు అవతలోళ్ళు కూడా ఓట్లు వేసారు కాబట్టి అందరూ ముఖ్యమైన విషయంగా ఈ కాంగ్రెసు ముందంజగా రేపు అత్యధికంగా మెజార్టీతో మొత్తం అంతా గెలవడం జరుగుతుంది. మా గ్రామంలో అభివృద్ధి అనేది గతంలో చేసిన అభివృద్ధి విషయంలో జరిగింది. కానీ మాకు అభివృద్ధి అనేది చిర్మర్తి లింగయ్యతో ఏం జరగలే. అంతకుముందు ప్రేడ్ల వీరేశం గారు జనంతో ఉండడు, ఎట్లనో మా మంచిగా ప్రవర్తన విషయంలో కానీ ఏ విషయంలో కానీ కరెక్ట్ ఉండడు మనిషి, ఎట్లనో చేస్తుండనేది తోటి అభిమానంతో మళ్ళా ఇంటింటికి పైసా పెట్టుకొని మేమే ఖర్చు పెట్టుకొని మేము మందిని కాళ్ళు పట్టుకొని ఏళ్ళు పట్టుకొని కాంగ్రెస్ కోటేరి అని మేము తిరుక్కుంటూ కష్టపడి ఒక ఎమ్మెల్యేని గెలిపించిన తర్వాత ఆ ఎమ్మెల్యే కట్టలు తీసుకొని డబ్బుకో దేనికో ఆమోహంతో వెళ్ళిపోయినాక మా నియోజకవర్గాన్ని కాంగ్రెస్గా మా తల్లి అని మేము తల్లిలాగా పెంచుకున్న తల్లి పిల్లలను వదిలేసి పెట్టిపోయినట్టు పోయినా కూడా మా గ్రామంలో మా చుట్టుపక్కల గ్రామంలో అయినా మా మండలంలో అయినా నియోజకవర్గం అయినా పడుండి మేము కాంగ్రెస్కు పనిచేసుకుంటూ ఉన్నాం. వీరేశం గారు పార్టీగా బీఆర్ఎస్ అని ఆ పార్టీలో ఉన్నా కూడా ఊరు తిరుక్కుంటూ అప్పటి నుండే కాంగ్రెస్ వాళ్ళకు ఇబ్బంది పెట్టకుంటూ మంచిగా కలిసిమెలిసి తిరుక్కుంటూ ఆ రోజే స్టార్ట్ చేసుకున్నా ఆయన. ఆ స్టార్ట్ చేసుకోవడం వల్ల ఇప్పటిదాకా అదే ఉంది. అందుకోసం చిత్తుగా ఒక వ్యక్తిగా ఓడగొట్టడం జరిగింది. ఇప్పుడు అత్యధిక మెజార్టీతో వీరేశం గారిని మేము అందరం కలిపి గెలిపించుకున్నాం. అన్నగారు కూడా మాకు ప్రతి గ్రామంలో ప్రతి ఊర్లో హామీలు ఇచ్చాడు. హామీలు కూడా తొందర కాకుండా కూడా లేటుగానైనా అనుకున్న పనులన్నీ కరెక్ట్ చేసేసి పోలీస్ స్టేషన్ విషయంలో అయినా ఎంఆర్ఓ ఆఫీసుల విషయంలో కానీ ప్రతి విషయం కూడా ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి వచ్చి చెప్తుండు అంటే అతని మీద నిఘా పెట్టి వీడు కరెక్ట్ చెప్తుండా లేదా అని కూడా చూసుకొని ఒక వ్యక్తిని ఒక గ్రామశాఖ అధ్యక్షుడు వచ్చి చెప్పిండు, వాడు చెప్పింది కరెక్టా కాదా, ఏం చేస్తుండు, ఏమవుతుంది. 10 మందికి అవసరం వచ్చే పని అయితే ఎవరు చెప్పినా చేయొచ్చు. కానీ అవసరం లేని పనులలో కూడా తలదూడ్చుకొని ఒక ఆ స్థాయిలో ఉన్న స్థాయిని పెంచుకోవాలి తప్ప దిగజారించుకోవద్దు అనేది మనవి. మాది గోరెంకల్పల్లి గ్రామశాఖ అధ్యక్షుడిని జాజుల శ్రీనయ్య, తండ్రి జానయ్య.